మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు ధర్మారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన బర్రె లక్ష్మి అనే 52 సంవత్సరాల మహిళ గత గురువారం మండల కేంద్రంలో పని నిమిత్తం రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు ఆమెను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన లక్ష్మిని బంధువులు గాంధీ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమె మృతి చెందింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన సల్మాన్ ఖాన్ పై పోలీసులకు గత శనివారం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. రోడ్డు ప్రమాదానికి కారకులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే పోయిన గురువారం నాడు యాక్సిడెంట్ అయింది. మన ఎవరు ఆమె రజా అనే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసిండు. ఆమె వారం రోజుల నుంచి పోలీస్ వ్యవస్థ వెల్దుర్తి నుంచి అసలు ఎవ్వరూ ఇంత రెస్పాండ్ కాలేదు. శనివారం రోజు మా గ్రామ సర్పంచ్ పిటిషన్ ఇచ్చిపోయినాక కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేసిన బండి ఆ వ్యక్తిని ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు. ఇంత నిర్లక్ష్యమైంది పోలీసులకు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అన్యాయం జరుగుతుంది మాకు. ఖచ్చితంగా దీని మీద మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నేను ఆమె ఆటో దిగినాం ఒక్క దగ్గరనే. ఆమె ఆటో ఛార్జ్ ఇచ్చి కొంచెం మర్రింది అంతే. నేనేమో ఫేస్ నాది ఇక్కడ సైడ్ ఉంది, వెనకాల నుంచి వేసుకొని అంతే వెళ్ళిపోయిండు అంతే. చెప్పిండు కూడా అటు సైడ్ చెట్టు ఉంది, ఇటు సైడ్ కారు ఉంది, ఆంటీ కనిపించకుండా ఆంటీని గుద్దేసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పిండు కూడా హాస్పిటల్లో. మళ్ళీ ఏదైనా బాధ్యత అని చెప్పిండు. వాళ్ళ ఇంటికి పోతే ఒక్కోసారి లాకేసుకుంటే దొంగ చాటుగా దాచుకున్నారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే మొత్తానికి ఆమె చనిపోయింది. ఇగో ఈడు నేను వాడుతుడు, మా అమ్మాయి చనిపోయిండు, మా ఆయన చనిపోయిండు, నా కొడుకు నేనే, ఇంకా ఇంట్లో పెద్ద అమ్మ ఒక్క అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు పరిస్థితి ఏంటి చేస్తారో, వాళ్ళు మాకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా? ఈ వెల్దుర్తి మండలంలో ఏదైనా ఒకటి చేయాలి మాకు, అంతే. అయింది గురువారం పొద్దున అయితే శనివారం నాడు మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చినాము. అప్పటి నుంచి ఇక మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. గాంధీలో ఉన్నది 4 రోజులు 5 రోజులు ఉన్నది, చనిపోయింది. ఇప్పుడు వేసుకొని వచ్చిర్రు. ఇక ఏం న్యాయం చేస్తారో చేయండి మీరే, మాకు ఎవ్వరు లేరు. ఇద్దరు మాకు వెళ్ళము, ముగ్గురు, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ, ఇప్పుడు ముగ్గురు చనిపోయారు. మాకు ఎవరు లేరు. ఇక ఏమంటలేరు, పోలీసు వాళ్ళు ఏమంటలేరు. వాళ్ళ ఇంటికి పోయి దాన్ని చేస్తే వద్దన్నారు, ఇడికి తోలుకొచ్చిర్రు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఉంచిర్రు. ఇప్పుడు కూడా ఏం న్యాయం చెప్తలేరు, ఏం మాట్లాడతలేరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.